హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. బుట్టలన్నీ కలర్ కలర్గా అల్లేసాను కదండి, ఇవన్నీ ఇంకా సేల్స్కి పెట్టేస్తున్నాను అనమాట. ఈ ఆరెంజ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బుట్ట కూడా సేల్ అయిపోయిందండి. ఇంకా పింక్ కలర్ను బ్లూ కలరు వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆ రెండు బుట్టలు ఉన్నాయండి. ఇంకా బుట్టలు మార్కెట్ సైజ్ బుట్టలు అల్లేసి ఆ వీడియో అప్లోడ్ చేసేయాలండి. ఇంకా తర్వాత వర్షం అందుకు తగ్గిపోయింది కదండి, తుఫాను. ఇంకా ఎండ వస్తూ ఉంది, అందుకని ఇంకా బుధవారం అయితే మోడం ఉన్నిందండి. ఇంకా బట్టలే ఉతకలేదు. గురువారం బట్టలన్నీ నానబెట్టేశానండి. పిల్లలకు స్కూల్ కూడా ఉన్నింది కదండి. గురువారం వాళ్ళని స్కూల్కి వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి క్యారియర్ లంచ్ బాక్స్ అన్ని పెట్టి పంపించేశాను. ఇక్కడ నేను బట్టలు ఉదయాన్నే నానేశాను అనమాట. ఇప్పుడు షాప్ దగ్గర నుంచి వచ్చేసి ఇంకా బట్టలన్నీ ఉతికేస్తున్నానండి. బట్టలు ఉతికేసాను, కంప్లీట్ అయిపోయినాయి అనమాట. వర్షం పడకముందు అనమాట సోమవారం ఉతికింటిని, మంగళవారం బుధవారం ఉతకలేదండి. ఇంకా వర్షం పడుతూ ఉన్నింది కదా, ఇంక ఈరోజు గురువారం ఉతికేస్తున్నాను. అన్నీ ఉతికేసి ఇంకా కంఫర్ట్ వాటర్ అనమాట, వాటిల్లో ఇప్పుడు కొద్దిసేపు 5 నిమిషాలు పెట్టేసి తర్వాత ఆరేస్తానండి బట్టలన్నీ. ఇంకా రేపు శుక్రవారం కదండి, బట్టలు ఉతకాలంటే కష్టమైపోతుంది. ఇంకా శనివారం అందుకు, ఇంకా శనివారం కూడా వీలవుతుందో లేదో బట్టలు ఉతకడం. మళ్ళీ ఆదివారం పిల్లలకు స్కూల్ ఉండదు కాబట్టి ఆ రోజు ఉతికేస్తే సరిపోతుంది. ఇది బేస్తవారం ఉతికినవి అనమాట బట్టలు. ఇంకా కంఫర్ట్ వాటర్లో వేసాను కదండి, ఇవన్నీ తీసేసి ఇంకా ఆరేసానండి. ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి ఆరేసాను. అన్నీ అయిపోయినాయండి. ఎండ కూడా చాలా గాత్రంగా వచ్చేసిందండి. ఇక్కడ నత్త అనమాట, వర్షానికి వచ్చేసిందేమో, పైన నుంచి కతుక్కుందండి. చూడండి ఎంత పైన ఉందో నత్త. ఇది చూపించడానికి కూడా సరిగా రాలేదు, నల్లగా బ్లాక్ కలర్లో ఉంది చూడండి. ఆడ పైన స్లాబ్ కాడ చుంచుందనమాట, దానికి అతుక్కోయింది నత్త. ఎంత పైకి ఎలా పోయిందో ఏమో చూడండి. వర్షం పడినప్పుడల్లా చిన్న చిన్న నత్తలు పెద్దవి అందుకు వస్తూ ఉంటాయండి, బయట రోడ్డు పైన అందుకుంటాయి. అవి గడ్డిలో వేసేస్తాను, అవే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది మటుకు పైన అతుక్కోయింది అనమాట, అందుకు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ నాటు రోజాలని పూలు అమ్ముతున్నారండి, గంపలో పెట్టుకొని. ఒక ఆవిడ ప్యాకెట్ 20 రూపాయలంట, నాటు రోజాలని చెప్పేసి ఇచ్చేసిందండి. ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. బాగానే అన్నీ రెడ్ కలర్ పూలే అనమాట. ప్యాకెట్ 20 రూపాయలు. అది తూకం వేసింటే 135 గ్రామ్స్ ఏదో ఉంది. ఎన్నన్నా ఉన్నిలేండి, నాటు గులాబీలు కదా, బాగా స్మెల్ వస్తాయని తీసుకున్నానండి. రేపు శుక్రవారం కదా, పూజకు అందుకు ఉపయోగపడతాయని తీసేసుకున్నానండి. బాగున్నాయండి పువ్వులు కూడా. ఇంకా శుక్రవారం చీకట్లోనే అండి, ఇంకా 5:30కే లేసేసాను అనమాట. ఇంకా పేడగల్లాపి జల్లుతున్నాను. పేడంతా ముందే తీసుకొచ్చి పెట్టేసినానండి. మా ఇంటి సైడ్ ఎనుములు అందుకు మేపనికి వస్తారు కదా, అక్కడ వేసేసిపోతాయి అనమాట. అవి ఎత్తేసి ఇంకా వాటర్లో వేసి పెడతానండి. ఇంకెప్పుడు ఇంకా శుక్రవారము సోమవారాలు అట్లా కార్తీక మాసం కదండి, అట్లా పేడగల్లాపి జల్లేస్తాను. ఇంకా చీకట్లో లేసి పేడగల్లాపి అంతా జల్లేసానండి. తర్వాత ఇక్కడ మాప్ పెట్టేస్తున్నానండి బయట. ఇంకా కల్లాపి ఆరే లోపల ఇంకా ఇంట్లో పని చేసేసుకోవచ్చు అనేసి ఇక్కడ మాప్ పెట్టేశాను. తర్వాత ఇంట్లో కూడా చీపురుతో తుడిచేసి మాప్ పెట్టేశానండి. కంప్లీట్ అయిపోయింది, బయట మాప్ పెట్టేశాను. ఇక్కడ ఆవులు చూడండి ఉదయాన్నే వచ్చేసినాయి. ఉదయాన్నే వచ్చేసి ఇక్కడ ఆవులు నిలబడి ఉన్నాయండి. వాళ్ళమ్మ దగ్గర అది ఆవు కూడా పాలు తాగుతూ ఉంది చూడండి. ఇక్కడ ఇంట్లో కూడా అంతా వర్క్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. మా పందుకు పెట్టేశాను కదండి. ఇంకా బయట గడపను అందుకు అలంకరించాలి, ముగ్గేయాలి, ఆరలేదు కదండి. అంతలోపల ఇంకా స్నానం చేసి వచ్చేసానండి. తర్వాత ఇక్కడ ఇంకా సూర్యుడు మెల్లిగా నిదానంగా పైకి వచ్చేస్తున్నాడండి. ఎర్రగా గాత్రంగా వచ్చేస్తున్నాడు. ఈరోజు కూడా ఎండ ఎక్కువగానే పెట్టేటట్లే ఉందండి. సూర్యుడు చూడండి, సూర్యకిరణాలు ఏ విధంగా వస్తున్నాయో.
స్టవ్ అందుకు నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదండి, అందుకే ఇంకా ఉదయాన్నే అనమాట ఇంకా స్టవ్ పైన పాలు పెట్టేశానండి. ప్రతిరోజు అంతేనండి, స్టవ్ పైన ముందుగా పాలు పెట్టేస్తాను. ఇంకా పాలు చిన్నగా సిమ్లో పెట్టేశానండి. ఇంక ఇక్కడ గడపను అలంకరిస్తున్నాను అనమాట. పసుపు రాసేసి కుంకుమ అలంకరిస్తున్నాను. పసుపు అందుకండి అలంకరించి గడప మీద ముగ్గు, గడప ముందర అంతా క్లీన్ చేసేసాను కదండి ఉదయాన్నే, అందుకే ముగ్గు పెట్టేశానండి. ఇట్లా గడపను అలంకరించినామంటే నిండుగా ఉంటుందండి ఇండ్లు అనేది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. గడప దగ్గర ముగ్గేసుకొని ఇట్లా గడపను అలంకరించి పెట్టామంటే బాగుంటుందండి. ఇక్కడ గడపను అలంకరించి పెట్టేసుకున్నాను కదండి. ఇంకా కల్లాపి ఇంకా సరిగా ఆరలేదండి, ఆరకునే కానీ మళ్ళీ పూజకు లేట్ అవుతుంది అనేసి ఇంకా ముగ్గేసానండి. రంగులు ఏం జల్లలేదు, ఇంకా ఊరికే పసుపు కుంకుమ వేసానండి ముగ్గులో. రంగు అంతా జల్లేస్తే లేట్ అయిపోతుంది, పిల్లలకి స్కూల్ ఉంది కదండి. ఇంక ఇక్కడ ముగ్గు పెట్టేసి తులసి కోట దగ్గర కూడా పసుపు రాసేసి ఇక్కడ కూడా ముగ్గేసి పెట్టేశానండి. కుంకుమ అందుకు అలంకరించి పెట్టేశాను. ఇక్కడ కూడా పని అయిపోయింది అనమాట. ఇంకా పూజ చేసేసుకోవాలి. పూజకు అనమాట పాలు వేడెక్కాయి కదండి, దించేసేసి ఇంకా పులిహోర కలిపేశానండి. పిల్లలకి స్కూల్కి అందుకు లేట్ అవుతుందని పులిహోర అందుకు పెట్టేశాను. ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. తులసికోట దగ్గర దీపం పెట్టేశాను. స్వామి అమ్మ వాళ్ళకు కూడా నైవేద్యం పెట్టేసి దీపం పెట్టేశానండి. శుక్రవారం పూజ అనమాట ఈ విధంగా అయిపోయింది, కార్తీక శుక్రవార పూజ. మీరు ఏ విధంగా చేసుకున్నారండి పూజ? మేమైతే ఈ విధంగా చేసేసామండి పూజ. ఎర్రటి రోజా పూలు పెట్టింటే నిండుగా కలకలలాడుతూ ఉందండి దేవుని మందిరము.